ఆపరేషన్ కగారుతో మావోయిస్టు పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మార్చి 31 సమీపిస్తున్న కొద్దీ మావోయిస్టు కీలక నేతలు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది అగ్రనేతలు ఎన్కౌంటర్లలో చనిపోయారు. మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి పోలీసులు ఎదుట లొంగిపోయారు. వీరితో పాటు మరో 16 మంది మావోయిస్టు సభ్యులు కూడా సరెండర్ అయ్యారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టు ఉద్యమం కక్కావికలమైంది. మావోయిస్టు అగ్రనేతలు గణపతి, దామోదర్ మినహా మిగతా వాళ్ళంతా సరెండర్ లేదా ఎన్కౌంటర్ అయ్యారు. ఇక దేవ్జీ, మల్లా రాజిరెడ్డి పోలీసులకు లొంగిపోయారు. నిన్నే వీరిద్దరూ తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. దేవ్జీ, రాజిరెడ్డితో పాటు మరో 16 మంది సభ్యులు సరెండర్ అయ్యారు. 2 రోజుల్లో దేవ్జీ, రాజిరెడ్డిలను మీడియా ముందుకు తీసుకురానున్నారు పోలీసులు. ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులకు సరెండర్ అయ్యారు మావోయిస్టు కీలక నేతలు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ ఉన్నారు. రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు. ఎన్కౌంటర్లు, అగ్రనేతల వరుస లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానం దాదాపు ముగిసినట్టేనని అంటున్నారు విశ్లేషకులు. గతేడాది నవంబర్లో ఏపీ మారేడుపల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో దేవ్జీ చనిపోయారని వార్తలు వచ్చాయి. పోలీసులు అదుపులో ఉన్నారని పౌర హక్కుల సంఘం నాయకులు ఆరోపించారు. వీటిని పోలీసులు ఖండించారు. ఇక దేవ్జీ, రాజిరెడ్డి సహా మరికొందరు మావోయిస్టులు జనజీవనంలోకి వస్తారని 2 రోజుల క్రితం సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ చెప్పారు. దేవ్జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, మల్లా రాజిరెడ్డి సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ అడవులు, కర్రెగుట్టల్లో ప్రస్తుతం పోలీసులు, సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 4 దశాబ్దాలకు పైగా సాయుధ పోరాటానికి ముగింపు పలుకుతూ దేవ్జీ లొంగిపోయినట్లు సమాచారం. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ప్రస్తుత జగిత్యాల జిల్లా కోరుట్లలో దళిత కుటుంబంలో పుట్టారు. కరీంనగర్ లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతుండగానే విద్యార్థి రాజకీయాల వైపు వెళ్లారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నేతగా పనిచేశాడు. విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు తిరుపతి. మావోయిస్టుల్లో చేరి అందులో అచంచలుగా ఎదిగారు. రాడికల్ విద్యార్థి సంఘంలో ఉంటూ కరీంనగర్ ప్రాంతంలో చురుగ్గా పనిచేశారు తిరుపతి. 1981-82 చారిత్రాత్మకమైన రైతు కూలీ సభ ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. 1983-84 ప్రాంతంలో తిరుపతిని దండకారణ్యానికి పంపింది మావోయిస్టు పార్టీ. కరీంనగర్ టౌన్ తో పాటు మహారాష్ట్ర సిరోంచలో మావోయిస్టుల కార్యక్రమాలు నిర్వహించారు దేవ్జీ. 1993-94 ప్రాంతంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. 1996లో దండకారణ్యంలో ఏర్పాటు చేసిన మిలిటరీ ప్లాటూన్ కమాండర్ గా వ్యవహరించారు దేవ్జీ. 2001లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యాడు. మావోయిస్టు పార్టీలో సంజీవ్, చేతన్, సుదర్శన్, రమేష్ వంటి పేర్లతో పనిచేశారు. అలిపిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు దాడి ఘటనలో ఆయన పాత్ర ఉన్నట్లు సమాచారం. దేవ్జీ పోలీసులకు లొంగిపోయారన్న వార్తలతో జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవ్జీ కోరుట్లలో పుట్టి పెరిగి కరీంనగర్ లో చదువుకుంటున్నప్పుడు మావోయిస్టులలో చేరాడని చెప్పారు. దళంలో అంచెలంచెలుగా ఎదిగాడన్నారు కుటుంబ సభ్యులు. మరోవైపు పెద్దనాన్న ఇంటికి వస్తున్నాడని దేవ్జీ తమ్ముడి కూతురు సుమ అందరికీ స్వీట్లు పంచింది. మార్చి 31లోగా దేశంలో మావోయిస్టులను లేకుండా చేయాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది. ఆపరేషన్ కగార్లో 100 మంది మావోయిస్టులు చనిపోయారు. హిడ్మా వంటి కీలక మావోయిస్టులు ఎన్కౌంటర్లలో హతమయ్యారు. ఇటీవల మల్లోజుల, ఆషన్న వంటి కీలక నేతలు లొంగిపోయారు. ఇప్పటికే అనారోగ్యంతో గణపతి విదేశాల్లో ఉన్నారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం వేట కొనసాగుతోంది. గణపతి, దామోదర్ మినహా మావోయిస్టులు అగ్రనేతలు లొంగిపోయారు. మరికొందరు ఎన్కౌంటర్లో హతమయ్యారు. దీంతో మావోయిస్టుల ప్రస్థానం ముగిసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.